హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఇంట్లో ఒక స్వీట్ రెసిపీ చేశాను. వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఆ స్వీట్ రెసిపీ ఏంటంటే సొరకాయ హల్వా. ఇదేంటంటే బయట నుంచి మనం కాస్ట్లీగా ఏమీ ఐటమ్స్ తేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను నేను. టేస్ట్ కూడా చాలా బాగుంది. పచ్చికోవా కానీ, మిల్క్ పౌడర్ కానీ, ఫుడ్ కలర్ కానీ అలా ఏమి యూజ్ చేయలేదండి. నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. చాలా బాగా కుదిరింది. ఒకసారి నా వీడియో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ హల్వా కోసం కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: తురిమి పెట్టుకున్న సొరకాయ, పంచదార, పాలు, కొద్దిగా కిస్మిస్, జీడిపప్పు తీసుకున్నానండి, కొంచెం నెయ్యి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుంటున్నానండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులోనే కిస్మిస్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి రెండు వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి, అది వేసి ఫ్రై చేసుకోవాలి. సొరకాయ తురుము మొత్తం అదే ప్యాన్లోకి తీసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సొరకాయ తురుములో ఉన్న వాటర్ అంతా బాగా ఉడికిపోయి, సొరకాయ ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదండి, దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇక్కడ మాడిపోతుంది అన్నమాట అడుగున. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి ఎగిరిపోవాలన్నమాట. ఇదిగోండి, పైకి వచ్చేసి ఎగిరిపోయిందన్నమాట వాటర్ అంతా. ఇప్పుడు ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే అండి పాలు కొద్దిగా తీసుకుని కొంతమంది మిల్క్ పౌడరు, పచ్చికోవా అలా యాడ్ చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ పాలు మాత్రమే పోసి చేశానండి. ఒక అరకప్పు పాలు తీసుకొని పోసి, ఇప్పుడు పాలు, సొరకాయ తురుము కూడా రెండు కలిపి ఉడికి దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ హైలో మాత్రం పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. దగ్గరే ఉండేటట్టయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మనం అటు ఇటు వేరే పని ఏదైనా చేసుకుంటే మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం పచ్చికోవా అది ఏం వేయిపోయినా సరే చూసారా, పాలు సొరకాయ ఉడికేటప్పుడు చక్కగా పూసగా వచ్చింది. చిక్కటి పాలు కాబట్టి అలా వస్తుందండి. మామూలుగా అయితే కోవా అది వేస్తే అంత బాగుంటుంది అన్నమాట. అలా మనం వేయిపోయినా సరే అలా బాగుంది. ఇవి రెండు కూడా బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత పంచదార యాడ్ చేసుకోవాలి. ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు పంచదార యాడ్ చేసుకుంటానండి. ఒక కప్పు సొరకాయ తురుము అయితే అరకప్పు పంచదార సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్లు.
లేదంటే హాఫ్ కప్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది పంచదార వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుంది అన్నమాట. అది మొత్తం మళ్ళీ గట్టిగా ఉడికేలాగా, దగ్గరకు ఉడికిపోయేలాగా చిక్కబడేటట్టు మనం మళ్ళీ సిమ్లోనే పెట్టుకుని ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు అందులో పాలు, పంచదార, సొరకాయ తురుము ఇవన్నీ ఉన్నాయి కదండి, మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొత్త కదండి వీడియో చేయటం, మాట్లాడటానికి కొంచెం కంగారుగా అనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇలా బాగా దగ్గరకు ఉడికించేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఏమీ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు కాబట్టి కలర్ అలా కనిపిస్తుంది. కొంతమంది అయితే గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తారనమాట, అది కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. మనం ఇది ఇంట్లోకే కాబట్టి చేసుకునేది, ఇంకా ఫుడ్ కలర్స్ అవన్నీ ఎందుకని చెప్పి నేనేం వాడలేదు ఇక్కడ. ఇదిగోండి దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మిగిలిన నెయ్యి, అది కూడా వేసేసి ఇంకా బాగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంది టేస్ట్, తినేసాం కూడా అండి. టేస్ట్ చాలా బాగుంది. అసలు సొరకాయ తినని వాళ్ళు చాలామంది ఉంటారు, కూర కానీ పచ్చడి కానీ సొరకాయ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా చేసుకుంటే స్వీట్ రెసిపీ లాగా తింటారండి, ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే హాయిగా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదిగోండి దగ్గరకు అయిపోయింది చూడండి. ఇంతేనండి వీడియో అయిపోయింది. ఇంకా రెసిపీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇంతేనండి వీడియో. తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్.